కోనసీమలోని మలికిపురంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవడం కలకలం రేపుతోంది. గ్యాస్ లీక్ అయి భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. సుమారు 100 అడుగుల పైకి మంటలు చెలరేగుతూ ఉన్నాయి. వందలాది కొబ్బరి చెట్లు తగలబడుతున్న దృశ్యాలు ఇవి. ఘటనా స్థలానికి ఓఎన్జీసీ సిబ్బందితో పాటు అధికారులు కూడా చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా ఇళ్లను ఖాళీ చేస్తూ ఉన్నారు గ్రామస్తులు. ఇక ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్ తో సీఎం మాట్లాడారు. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుండి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. మలికిపురం మండలం ఇరసమండ సమీపంలో భారీగా గ్యాస్ లీక్ లో సమీప గ్రామం అంతా పొగలముకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. కొబ్బరి చెట్లు మొత్తం కాలిపోతున్న దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఘటనపై ఓఎన్జీసీ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. పైప్ లైన్ నుండి భారీగా గ్యాస్ లీక్ అవుతూ ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక్కడ పదే గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాలను గుర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా ఇళ్లను ఖాళీ చేస్తున్నారు అధికారులు. మంటల ధాటికి వందల కొబ్బరి చెట్లు తగలబడుతున్న దృశ్యాలు ఇవి. అధికారుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు ఓఎన్జీసీ సిబ్బంది. ఒక ప్రైవేట్ సంస్థ గ్యాస్ నిక్షేపాల కోసం 10 రోజుల క్రితం పనులు ప్రారంభించినట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు. మరోవైపు గ్యాస్ లీక్ అవుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల్లో జాగ్రత్తలు చెప్తూ అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు అధికారులు. వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా తెలియజేయడం అనేది. నీళ్లలో ఏ విధమైన మండే స్వభావం గల వస్తువులు ఉంచకండి. ఎవరు కూడా గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తూ ఉంచవద్దు.